ఇప్పుడు 4 అక్షరాల్లో ఏమేం పదాలు ఉంటాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాము. బాగా గమనించి శ్రద్ధగా వినండి. ఔషధము, ఔషధము, ఔషధము. ఔషధం అంటే మందు. మనకి ఒంట్లో బాగోపోతే మందు వేస్తారు కదా, దాన్ని ఔషధము అంటారు. మంచము, మంచము, మంచము అంటే పడుకునే బెడ్ అన్నమాట, మంచము. భవనము, భవనము, భవనము. భవనము అంటే బిల్డింగ్, ఇల్లు. డమరుకం, ఢమరుకం, డమరుకం. ఇది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. సముద్రము, సముద్రము, సముద్రము. సముద్రం అంటే మీ అందరికీ తెలుసు కదా, బీచ్. నీళ్ళు ఉంటాయి అక్కడ, మీరు ఎక్కువ వెళ్తారు కదా సండేస్లో, దాన్ని సముద్రం అంటారు. ఆకాశం, ఆకాశం, ఆకాశం. ఆకాశము అంటే పైన, మీకు ఆకాశం అంటే తెలుసు కదా, నక్షత్రాలు అవన్నీ ఉంటాయి, దాన్ని ఆకాశము అంటారు. ప్రభుత్వం, ప్రభుత్వము. ఇది నేను తప్పు రాశాను, ప్రభుత్వము. ప్రభుత్వము, ఆకాశము. సో ఈ 4 అక్షరాలు: ఆకాశము, ప్రభుత్వము. ప్రభుత్వం అంటే గవర్నమెంట్. ఆలోచన, ఆలోచన, ఆలోచన అంటే థింకింగ్, మీరు ఆలోచిస్తారు కదా, దాన్ని ఆలోచన అంటారు. జంతువులు, జంతువులు, జంతువులు అంటే యానిమల్స్. ఎలుకలు, ఎలుకలు, ఎలుకలు. ఎలుకలు అంటే తెలుసు కదా, ర్యాట్. ఎక్కువగా ఉండే వాటిని ఎలుకలు అంటారు. పాదములు, పాదములు. పాదములు అంటే మన 2 కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళని కింద వేళ్ళు ఉండే వాటిని పాదములు అంటారు. వృత్తాకారం, వృత్తాకారం, వృత్తాకారం. షేప్స్, ఈ వృత్తాకారాన్ని షేప్స్ అంటారు. చదరపు, చదరపు, చదరపు. ఇది కూడా షేప్స్ అన్నమాట. ముక్కోణము, ముక్కోణము, ముక్కోణము. ఇది కూడా ఒక ఆకారం. ఆకారము, ఆకారము. ఇది ఒక షేప్. గుడ్లగూబ, గుడ్లగూబ. వయోలిన్, వయోలిన్, వయోలిన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. నాదస్వరం, నాదస్వరం. ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. అర్ధరాత్రి, అర్ధరాత్రి, అర్ధరాత్రి అంటే నైట్. ఇతరులు, ఇతరులు, ఇతరులు అంటే అదర్స్. క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ అంటే సారీ చెప్పేదాన్ని క్షమాపణ అంటారు. ప్రయాణము, ప్రయాణము, ప్రయాణము అంటే జర్నీ. రైలు బండి, రైలు బండి, రైలు బండి. ట్రైన్, రైలు బండి అంటే ట్రైన్. మేజ బల్ల, మేజ బల్ల, మేజ బల్ల అంటే టేబుల్, దీన్ని మేజా బల్ల అంటారు. గడియారం, గడియారం, గడియారం
అంటే టైం, క్లాక్ అని కూడా అనొచ్చు. సమయము, 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 ఇది కూడా టైమే వస్తుంది. భాగములు, భాగములు, భాగములు అంటే పార్ట్స్. వంటగది, వంటగది, వంటగది అంటే కిచెన్ రూమ్. మాట్లాడుట, మాట్లాడుట, మాట్లాడుట అంటే మాట్లాడేది. పండుగలు, పండుగలు, పండుగలు అంటే ఫెస్టివల్స్. సో ఈరోజు చాలా 4 అక్షరాలలో ఏమేమి పదాలు ఉంటాయో అవన్నీ బాగా నేర్చుకున్నారు. అందరూ వీటిని చూసి ప్రాక్టీస్ చేసుకోండి బాగాను.